హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ నామినేషన్స్ ఎలా జరిగింది చిన్నగా మాట్లాడుకుందాం. ఒకళ్ళని చూస్తే సూపర్ అనిపించింది, ఒకళ్ళని చూస్తే సెల్యూట్ కొట్టాలనిపించింది, ఒకళ్ళు చూస్తే అల్లాడిచ్చింది అనిపిస్తుంది, ఒకళ్ళేమో అల్లాడిచ్చిందో తెలియట్లేదు. మొత్తానికైతే తనుజ చుట్టే నామినేషన్ మొత్తం తిరిగింది. తనుజ ప్లాన్ అనేది ఇందాక షార్ట్ వీడియోలో పెట్టాను, ఇంకా ఇప్పుడు పెడతాను పూర్తి వీడియో. అయితే నామినేషన్లు ఇవన్నీ కూడా ప్రొమోలు చూసి ఏవేవో పెట్టేశారు, కానీ ప్రొమోలో కరెక్ట్గా ఉండదు. అందుకే ప్రొమోలు చూసి నేను పెట్టట్లేదు కూడా. ఫుల్ ఎపిసోడ్ చూసినాకే వీడియో పెడదామని పెడుతున్నాను. అది కూడా క్లారిఫై చేసుకొని క్షుణ్ణంగా పెడుతున్నాను. ఓటింగ్ పెట్టిన తర్వాత, ఇంతకుముందు ఓటింగ్ పెట్టాను చూడండి. తర్వాత అప్డేట్ కూడా పెట్టాను కెప్టెన్ టాస్క్కి సంబంధించి, అది కూడా చూడండి. ఎపిసోడ్ రివ్యూ చూద్దాం మనం. ఎపిసోడ్ రివ్యూలోకి వచ్చినప్పటికి మనకి ఎట్లా ఉందంటే, నామినేషన్లు అయితే వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ బయట తెగదన్నేసుకుంటారు. ఓ యూట్యూబ్ వ్యూవర్స్ ఏమో ఎవరి వాళ్ళకి చెప్పేస్తారు, ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటారు బయట. వాళ్ళేమో నామినేషన్ అయిపోగానే చక్కగా హగ్గులు ఇచ్చుకొని ముచ్చట్లు పెట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని వాళ్ళు ఒకటైపోతారు. ఇక ఎట్లా ఉంటుందంటే, ఇక మనం పిచ్చోడు అనమాట. అందుకని మనం కూడా గేమ్ లాగే చూడాలి. ఎవరు గేమ్ బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేయండి అంతే. గుడ్డిగా ఫ్యాన్స్ అయిపోద్ది. మనం ఫ్యాన్స్ అయిపోయామంటే వాళ్ళు బాగానే ఉంటారు, బయట మనమే అనుకుంటాం అవి అనుకొని పర్సనల్గా వెళ్ళిపోయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరు కూడా అట్లా ఏం చేయొద్దు. అది గేమ్ లాగే చూద్దాం. ఓకే, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఓట్లు వేద్దాం, వాళ్ళని గెలిపించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఏమంటారు? చిన్న కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నామినేషన్లోకి వచ్చేటప్పటికి తనూజ ప్లాన్ ఏంటి అసలు? సూపర్ ప్లాన్ అబ్బా. టిట్ ఫర్ ట్యాక్ లాగా ఏం ప్లాన్ డిసైడ్ చేసి తెలుసా? ఈ నామినేషన్లో ఇద్దరు ఉన్నారు మహానటులు. వాళ్ళు మైండ్ పెట్టి ఏం ఆడారంటే, ఏం ఆలోచించారంటే, ఏ ప్లాన్ గీసారనేది ఇద్దరు ఉన్నారు. ఆ ఎవరో లేడీసే. చిన్న కామెంట్ ఏం చేయండి, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తనూజ గురించి చెప్పుకుందాం. తనూజ అసలు ఏం డిసైడ్ చేసిందంటే, తనూజ ప్లాన్ అబ్బా, సూపర్ గుడ్. అల్లాడిందంటే అల్లాడించింది అంతే. కొన్ని చోట్ల మైనస్లు ఉన్నాయి, కానీ అల్లాడించింది అంతే. బండి కానీ మాత్రం దులుపు వదిలిపెట్టింది. అయితే తనూజ గురించి ఏం మాట్లాడుకోవాలంటే, ప్లాన్ ఏంటంటే అది పూర్తిగానే మీరు కూడా కామెంట్ చేయండి. లాస్ట్ టైం నామినేషన్లో ఇమ్మానియేలు కళ్యాణ్కి ఇచ్చాడు, తనూజ నామినేట్ చేస్తాను టికెట్ ఇచ్చాడు కదా. అంటే ఇమ్మానియేల్ చేయకుండా సేఫ్గా మాడితే కళ్యాణ్ చేత చేయించాలని చూశాడు. ఓకే, ఇక్కడ బొమ్మల టాస్క్ వచ్చేటప్పటికి బొమ్మలు పట్టుకొని పరిగెత్తాలి. ఇద్దరు వెళ్ళిన తర్వాత పట్టుకున్న వాళ్ళ దగ్గర బొమ్మలు ఉంటాయి కదా, వాళ్ళిద్దరు కలిసి ఆ బొమ్మల మీద ఎవరి ఫోటో ఉంటే వాళ్ళు నామినేట్ చేయాలి. నామినేటర్ ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు జుట్లు బీక్కొని ఫైనల్గా వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని సంచాలకు ఫైనల్ చేయాలి. ఇది టాస్క్. లైవ్లో రాము వచ్చాడు తనూజ దగ్గరికి. రాము వచ్చేమన్నాడంటే, అక్క నేను నీ కోసం ఆడతా అన్నాడు. అంటే వద్దురా నీ గేమ్ అని వాడుకోరా, ఎందుకురా ఈ తలనొప్పి వద్దురా. లేదక్క, మన గౌరవం కాపాడావు, షీల్డ్ ఉపయోగించలేదు, నేను ఆడతానంటే అయితే కళ్యాణ్ని నామినేట్ చేయాలి. చూసారా స్కెచ్? అసలు భలే స్కెచ్ అబ్బా, పూర్తిగా వినండి. కళ్యాణ్ నామినేట్ చేయమంది అంటే కళ్యాణ్ బొమ్మ తీసుకురావాలి. రాము తీసుకొచ్చాడు. తనూజ ఎవరు తెచ్చింది తెలుసా? ఇమ్మాని తీసుకొచ్చింది. తనూజ ఇమ్మాని నామినేట్ చేసింది, రామేమో కళ్యాణ్ నామినేట్ చేశాడు. చూడండి ఎక్కడుంది. ఈ కళ్యాణ్ ఇమ్మాన్ల జుట్లు బిక్కోవాలి ఇద్దరు. వీళ్ళు నామినేట్ చేసి వదిలేస్తారు, వీళ్ళు కూడా రీజన్ చెప్తారు. వాళ్ళిద్దరూ అబ్బా లైవ్లో బేపచ్చంగా మాట్లాడుకున్న అబ్బా జుట్లు మూడేసి వదిలిపెట్టింది తనూజ. ఏం ప్లాన్ కదా, టిట్ ఫర్ ట్యాక్. మరి అప్పుడు ఇమ్మాన్లే కదా కళ్యాణ్ చేత నామినేట్ చేయించాలని చూశాడు. అందుకని ఇప్పుడు ఇట్లా చేసింది తనూజ. బాగా చేసిందా? చిన్న కామెంట్ చేయండి, బాగా చేసింది లేదు. వాళ్ళిద్దరూ తనుకొని చివరికి కళ్యాణ్ నామినేట్ అయ్యాడు. ఓకే ఫ్రెండ్స్, ఎట్లుంది అదనమాట. తర్వాత స్టార్ట్ చేద్దాం నామినేషన్కి వచ్చేటప్పటికి ఇమ్మానియేలు తనూజ చీర కట్టుకుంది. ఏమన్నాడు తెలుసా? నామినేషన్ ముందు తనూజ చీర కట్టుకుంది, బొమ్మ పట్టుకొని పరిగెత్తలేదు, కాబట్టి మీరు కొంచెం మా అమ్మకు నా సపోర్ట్ చేయండి అంటే సంజన సపోర్ట్ చేయమని అడిగాడు. అంటే చీర కట్టుకొని పరిగెత్తలేదని అడిగాడు. కొంతమందిని అడిగి సరే అన్నారు. నామినేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ రావటమే అందరూ బొమ్మలు పట్టుకుని పరిగెత్తారు, కానీ సంజన బొమ్మ ఎవరు పట్టుకోలేదు. అంటే ఇమ్మానులు అడిగింది ఎవరు వినలా. ఈ సంజన ఏం చేస్తుంది, ఎలా టాప్ 5కి వెళ్ళాలి, ఎలా ఏం చేయలేదు అనేది ఆమె గోల ఆమెది. తనూజ ఎదురు అడిగితే కూడా అమ్మ ఉండుతలే, నా టాప్ 5కి వెళ్ళాలి నేను ఆలోచిస్తానని సంజన అది. ఎందుకంటే ఆట లేదు, కొంచెం డన్లు అయిపోయింది మనిషి. ఎందుకంటే చిన్నపిల్లలు వదిలిపెట్టేది కాబట్టి స్ట్రిక్ అనేది ఉంటుంది, తల్లి కదా, అది ఉందేమో బయట కనపట్లేదు. కానీ ఏదో ఏమన్నా చూసుకుని అట్లా వెళ్ళిపోతుంది, కానీ తనకైతే దిగులు ఉందో ఖచ్చితంగా బయటకు పట్టలేదు. కానీ తన బొమ్మ ఎవరు తీసుకోలేదు, అది తనకు బాధ ఉంది.
నామినేట్ చేయాలి. తన బొమ్మ తను తీసుకుంటే తనకు తను నామినేట్ చేసుకోవడానికి లేదు, వేరే బొమ్మ ఉంటే నామినేట్ చేయాలి. బిగ్ బాస్ అన్నాడు తను నామినేట్ చేసుకోవడానికి లేదు దివ్య కెప్టెన్, ఎవరైనా చేయంటే రీతుని పెట్టింది దివ్య. ఇద్దరు మాట్లాడుకున్నారంటే పెద్ద అరవకుండా ఇద్దరు షార్ట్ అవుట్ బాగానే చేసుకున్నారు. గేమ్ పోయిందని సంజయ్ అంటే రీతునేమో నువ్వు ఇవ్వండి డెమాన్ బయటికి వెళ్ళబోయాడు, మీద అన్ఫైర్ బాండింగ్ అన్నీ వండ డెమాన్ గేమ్ పాడవుతుంది అవన్నీ హెల్దీ అని మనం మాట్లాడింది. డెమాన్ కలుగు చేసుకున్నాడు ఇక్కడ, ఎందుకు నాకు సార్ చెప్పాడు కలుగు చేసుకోమని, అందుకని డెమాన్ కలుగు చేసుకొని నేను రీతు కూడా బయటికి నన్ను పంపించట్లేదు, కానీ నేను మ్యాన్ హ్యాండింగ్ చేసినందుకు నన్ను పంపిస్తున్నారు కానీ వెళ్ళమన్నారు కానీ రీతు కూడా నన్ను ఏం పంపించలేదు అని మాట్లాడాడు. తర్వాత ఏం మాట్లాడినాక రీతు పాయింట్ కొంచెం బలంగా ఉంది కాబట్టి తనుజ నామినేట్ చేసింది దివ్య, సంజన నామినేట్ చేసింది దివ్య. ఓకే, సంజన నామినేట్ అయింది. అంతవరకు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ ఇంకా లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళేసి 2 పెట్టుకుంది కడుపులో. సంజన నామినేట్ అయింది, బయటికి వెళ్ళేద్దా భయం ఒకటి, 2 తన బొమ్మ తీసుకోలేదు, ఇది ఉంది బాగా కడుపులో. ఇక కిచెన్ దగ్గరికి వచ్చి ఇది ఏం ఏడుస్తుందో, పెద్దగా ఏడుస్తుంది, అందరూ వచ్చి ఓదారుస్తున్నారు. నేను రీతు నేను అనకూడదు అన్నాను, సారీ అంటే ఏడుస్తుంది. రీతు వచ్చి అదేం లేదు నామినేషన్ లేదు కదా అదేం పట్టించుకొని అంటుంది. గౌరవ్ అంటాడు కెమెరా దగ్గరికి వెళ్ళి, ఎమోషనల్ డ్రామా బిగ్ బాస్, ఏంది నామినేషన్కే ఇట్లా ఏడుస్తారు, ఏమి ఏడుస్తుంది, ఇంత ఎత్తుగా ఉంది కదా గేమ్ ఆడుకోవచ్చు కదా, ఏమి ఏడుస్తుంది బిగ్ బాస్, ఎమోషనల్ డ్రామా బిగ్ బాస్, ఎమోషనల్ డ్రామా బిగ్ బాస్ అని కెమెరా దగ్గర చెబుతున్నాడు గౌరవ్. ఒకటో ఆయన ఆడ ఏడుస్తారని దీని చెబుతున్నాడు. అయిపోయింది, సరే నామినేట్ అయింది కదా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇమ్మానుయల్ కానీ ఎవరు బెస్ట్, తనుజాలు ఎవరు కరెక్ట్ అంటే వీళ్ళ నామినేషన్లో నాకు తెలిసి తనుజ మైనస్ ఇక్కడ. ఎందుకంటే ఇమ్మానుయల్ చాలా చోట్ల హెల్ప్ చేశాడు, చేయడానికి కొద్ది గొప్ప హెల్ప్ చేశాడు. వాటర్ టబ్లో మనం చెప్పుకున్నాం కూడా 2 బకెట్లు అయితే పోసాడు కదా, చేశాను అంటున్నాడు కదా. మళ్ళీ ఇంకొకటి నాకేం హెల్ప్ చేశాను అంటే ఇప్పుడు బెడ్ టాస్క్ ఉంది. బెడ్ టాస్క్లో నిమ్మాయిని అంటాడు చీర కట్టుకొని పెళ్లి కూతురులాగా కూర్చున్నావు కదా మరి నేను మేము కాపాడలేదా అని అంటే, తనుజాని పోయినసారి సేవింగ్ పవర్ ఉంది కదా మరి ఈసారి ఏం చేద్దామని అందరూ అడిగారంట కానీ మరి ఏం మాట్లాడలేదు ఎవరు. మరి అందరిని అడిగాము కానీ ఎవరు ఓకే అనలేదు కాబట్టి నువ్వు ఉండవు అక్కడ అంటే అది మాత్రం కరెక్టే. ఎందుకంటే అక్కడ సంజనాన్ని పడేస్తుంటే కూడా మన ఇమ్మానుయల్ ఏం మాట్లాడలే. భరణి గారు, కళ్యాణ్, ఇమ్మానుయల్, డెమాన్ కలిసి సంజనాన్ని పడేసారు, తర్వాత దివ్యాన్ని పడేసారు. అప్పుడు ఎవరేం మాట్లాడలేదు. తనుజ అలాగే నిలబడింది, చక్కగా చీర కట్టుకొని అలాగే ఉంది. మరి తనుజ అక్కడ అందరూ సపోర్ట్ చేసినట్టే కదా, మనం న్యాయంగా మాట్లాడుకోవాలి, సపోర్ట్గా మాట్లాడుకోవాలి. బ్యాక్ బీచింగ్ ఏదైనా సరే తర్వాత ఏమన్నా చేయను, సపోర్ట్ అనేది ఇచ్చారు కాబట్టి సపోర్ట్ చెప్పుకోవాలి. కానీ ఇక్కడ మైనస్ తనుజ, ఎందుకంటే గతం సపోర్ట్ చేసింది ఓకే, సపోర్ట్ చేశారు అప్పుడు అనాలి, ఇప్పుడు ఏదో మాట్లాడాలి. అంతేగాని అప్పుడు సిల్లీ రీజన్తో నేను చేయలేదంటే నాకు అసలు చెప్పాడు కదా సిల్లీ రీజన్తో చేసావు అని, అదొకటి. తర్వాత కిచెన్లో నేను ఉన్నానంటే నువ్వు ఉండవు, నేను ఉన్నానంటే కూడా నువ్వు ఉంచావు నన్ను అని అంద కదా వస్తుంది. తలూపింది, ఉంటాను తలూపింది అంటే బాగలేదని ముందు అందగానే తర్వాత ఉంటాను తలూపింది. అక్కడ ఇమ్మానుయలే గుడ్డు, తనుజ కొంచెం డల్లే మానేసే. ఎందుకంటే హెల్ప్ చేశాడు, ఇమ్మానుయల్ చేయలేదు అనుకోకూడదు, చేశాడు. ఆ చేసిన మేలు మర్చిపోకూడదు ఏదైనా కానీ, ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ. ఓకే, అక్కడ ఇమ్మానుయల్. నెక్స్ట్ తనుజ, భరణి. సుమన్ గారు తనుజ వచ్చారు. పాప సుమన్ గారు తనుజ బొమ్మ తీసుకొచ్చేసాడు. ఇప్పుడు సుమన్ గారు తనుజ నామినేట్ చేయాలి. తర్వాత సుమన్ బొమ్మ ఏమో తనుజ దగ్గర ఉంది. ఇప్పుడు ఇద్దరు నామినేట్ చేసుకోరు. అంతకుముందు ఏం జరిగింది, అక్కడ సుమన్ బొమ్మ ఎవరు తీసుకోవట్లేదు. తనుజ బొమ్మ కూడా సుమన్ బొమ్మ తనుజ తీసుకుంది. తనుజ బొమ్మ అక్కడ ఉంటే సుమన్ ఏమన్నాడంటే, తనుజ నీ బొమ్మ నేను తీసుకుంటానన్నాడు. ఎందుకంటే తను ఆడలేడని, తను ఎవరు అడగలేదు కూడా సపోర్ట్ చేయమని. వాళ్ళందరూ అడుగుతున్నారు సపోర్ట్ చేయమని. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మేము కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అడగకపోతే మీరు చేస్తారా? అడిగామనుకో అరే ఏదో అడుగుతున్నారులే పాపం పానీ అని లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, అంతేనా, షేర్ చేస్తారు, అంతే కదా. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా, ఏదైనా అడగాలి, సపోర్ట్ అని అడగాలి, కెప్టెన్సీ టాస్క్ అని అడగాలి. ఇప్పుడు దివ్య కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఇమ్మానుయల్ అడిగింది, తనుజ పోయి అడగలేదు. అదే వాళ్ళు అంటుంది దివ్య అడిగింది కాబట్టి చేసాము, తనుజ అడగలేదు కాబట్టి చేయలేదు అంటున్నారు. అడగాల, తనుజ అట్లా అడగకుండా ఉంటే కరెక్ట్ కాదు అది. ఇక్కడ కూడా అందరు సపోర్ట్లో ఎవరికాళ్ళు అడుగుకున్నారు, చేసుకుంటున్నారు. ఇక్కడ పాపం సుమన్ అలాగే ఉన్నాడు. తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ నీ బొమ్మ నేను తీసుకునేదాన్ని, ఎందుకంటే సుమన్ ఎవరు ఎందుకు అడగలేదంటే షార్ట్గా ఉంటాడు, పరిగెత్తలేడని సుమన్ ఎవరు అడగల. కానీ తనుజ బొమ్మ తీసుకుంటానంటే సుమన్ ఏమందంటే సరే నీ ఇష్టం అన్నది తీసుకో అన్నది.
తీసుకుని పరిగెత్తాడు. దాంట్లో పరిగెత్తలేక పడిపోయాడు. సీనియర్ వచ్చి పడిపోయాడు, అంటే సాయి శ్రీనివాస్ అడ్డు వచ్చి పడిపోయాడు. పాపం ఏడ్చేసాడు. ఏడ్చేసి నేను అనవసరంగా తీసుకున్నాను, పాపం తను వద్దని అడిగి మరి నేనే తీసుకున్నాను, కానీ తన మీద రీజన్ నాకేమీ లేవు, నేను తనుజని నామినేట్ చేయలేను, కావాలని తీసుకొని నామినేట్ చేసినట్టు చేయలేను నేను అని ఏడ్చేసాడు. నేనే నామినేట్ చేసుకుంటాను. అట్లా చేసుకోవడం లేదు. తనుజ నామినేట్ చేయమంటే సుమన తనుజ ఏం చెప్పింది, అన్న మరి బాగా ఆడుతుంది, ఎందుకంటే ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, బాగా ఆడుతున్నాడు, అన్నిట్లో బాగుంది అని తనుజ చదువుతుంది. ఏం భజన ఈ భజన, న్యాయం మాట్లాడుకో, నామినేషన్ అది. ఇద్దరు ఒకళ్ళ మించి ఒకళ్ళ పొగడతలతో జాకీలు లేపుకుంటే అట్ట పైకి, బయట ఏదో ఆడియన్స్ చెప్పారని అదిని తనుజ కూడా పైకి లేపుతట. ఆయన ఆడుతున్నా లేదు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా లేదు, హౌస్లో తెలియదా, చూసి ఆడియన్స్ తెలియదా, వాళ్ళు ఏదో భజన చేశారని అది పట్టుకుంటట తనుజ. ఇద్దరు జాకీలు లేపుకుంటున్నారు, నామినేషన్ రీజన్లు చెప్పకుండా పొగుడుకుంటున్నారు. అందుకని అట్లా కాదు, మీరు రీజన్లు చెప్పండి అని సంజన అన్నారు, సంజన అంటే చెప్పాడు. లాస్ట్కి ఏమన్నాడంటే తనుజ నాకంటే స్ట్రాంగ్, అందుకని తనుజ నామినేట్ చేస్తున్నా అన్నాడు సుమన్. తనుజ ఏమందంటే ఎక్కడ కనిపించట్లేదు సరిగా, ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇంకా చేయాలని తనుజ అంది. కానీ ఇక్కడ వ్యాలిడ్ పాయింట్ సరే సుమన్నే నామినేట్ చేశారు అక్కడ. అసలు సంజన ఎప్పుడు ఉన్న సుమన్ నామినేట్ చేయాలని ఎదురు చూస్తుంటుంది, నామినేట్ చేసింది అంతవరకు. నెక్స్ట్ భరణి గారు వచ్చాడు. డెమాన్ వచ్చి భరణి గారు నామినేట్ చేశాడు. ఏమని చెప్తున్నాడు రీజను, మాధురి వాడు ఫుడ్ ఉంది కదా, ఫుడ్ మాధురి తనుజ వచ్చి పట్టుకొని నిలబడితే ఫుడ్ పెట్టలేదు చూడు, అది ఏదైనా కానీ మీరు చేసిన తప్పు, అసలు ఆ ఫుడ్ తీసుకోవడమే మీరు చేసిన తప్పు, అది అసలు ఆ అవకాశం మీరు తీసుకోకూడదు, కెప్టెన్ చూసుకునేది మీరు తీసుకున్నారు. పైగా వాళ్ళు ప్లేట్ పట్టుకొని నిలబడ్డంలో ఫుడ్ పెట్టుకొని ఉన్నారు. పైగా ఏమన్నారు, డెమాన్కి పీస్ వేయలేదన్న ఆరలు నేను తింటున్నాను, డెమాన్ పీస్ వేయలేదంటే నేను తింటున్నావు అని కూడా నా పేరు ఎత్తావు అక్కడ అంటే దివ్య అందంట. డెమాన్కి పీస్ లేదు అందుకని వెళ్ళాడు బెరణని చెప్పిందంట. అదట కరెక్ట్, అలర్ట్ తింటున్నాం అక్కడ మేము, వాళ్ళిద్దరిని అట్లా నిలబెట్ట కరెక్ట్ కాదు, మీరు అంటాం కరెక్ట్ కాదని బండిని నామినేట్ చేశాడు. కరెక్ట్ పాయింటే చెప్పాడు, బాగానే ఉంది, కరెక్ట్ అయినా కానీ అయిపోయింది, దాని భజన అయిపోయింది. నెక్స్ట్ తనుజ బండిని నామినేట్ చేస్తే ఏం చేస్తుంది, మారల బయటికి వెళ్ళి వచ్చిన భరణి సార్ నానబోయింది, భరణి సార్ అనడం తనుజ. బాండింగ్ కట్ అయిపోయినట్టేనా, లేదా మళ్ళీ నాన్న అంటది. అయితే నాన్న అనొద్దని మాధురి చెప్పిందంట. అమ్మని ఎవరినైనా అంటాం కానీ నాన్నని మన కన్న తండ్రిని అంటాము, నాన్న అనొద్దని చెప్పిందంట. అయినా నాన్న రావడంతో అంది కాబట్టి నాన్న అంటుంది. అయితే ఇక్కడ ఏదో నాన్న లాంటి వారో తన లాంటి మాటలు కూడా చెప్పుకుంటాం కంటే నాన్నని ఎవరిని అనలే కదా, నిజమే. మరి ఇక్కడ భరణి గారు మీరు మారలేదు, బయటికి వెళ్ళి వచ్చినా మారలేదు, మీ తరపున వేరే వాళ్ళు ఆడుతున్నారు, ఆట ఆడగలరు, మాట్లాడగలరు, కానీ సోలోగా ఆడలేరు, మారలేదు. మీరు తనగా మీరుగా మాట్లాడలేదు, మీ వాయిస్ వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు అని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే ఏమంటుంది, ఇప్పుడు ఎవరు సోలో అంటే ఇప్పుడు దివ్య మాట్లాడుతుందని, అంతే కదా. బయట నుంచి వచ్చాడు, అనవసరంగా ఆడియన్స్ బయట ఎత్తేసాడు. వచ్చినప్పుడు దేని కూడా బయటికి వెళ్ళాడు, ఎలా కూడా బయటికి వెళ్ళాడు అనేది రాగానే తనుజే చెప్పింది. నాన్న నువ్వు ఆడు, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు మాట్లాడు, దివ్య మాట్లాడొచ్చుదని చెప్పింది కదా. రాగానే బాండింగ్ వద్దు మనకి, ఎవరి గేమ్ ఆడుకుందని చెప్పింది కదా. అదేం వదిలేసి ఎవరు రైట్ కరెక్ట్ అలాగే ఆడదాం అన్నాడు. మళ్ళీ పోయి దివ్య సంక్రాంతి దూతాడు, దివ్య సపోర్ట్ చేస్తుంది, ప్రతిదాన్ని నేనుండాలంటే మాట్లాడుతుంది. కరెక్ట్ పాయింట్. భరణికి సూదుర్లా కూర్చుంది తనుజ చెప్పే మాటలు, కానీ ఏం మారలేదు. ఉన్నది ఆయన ఆట మొత్తం బండారం చేసేసింది దివ్య ఆట. ఆయన మాట మాట్లాడుతుంటే ఇమ్మానే దివ్య అంటే ఇదిగో ఇదే అంది, ఇదిగో ఇదే మాట్లాడితే ఇమ్మానేలు మాట్లాడితే దివ్య ఇదే తనుజ మాట్లాడే వాయిస్, తనుజ గురించి ఎక్కడే పడింది అక్కడ అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్గా అంది కదా. దానికి భరణి గారు ఏమంటారు, నువ్వు అక్కడ చెప్పొచ్చు కదా, అప్పుడు చెప్పొచ్చు కదా అంటే, ఎప్పుడు కంటెండర్స్ సెలెక్ట్ చేయమని భరణి గారికి బిగ్ బాస్ చెప్పినప్పుడు మీరు నాకు హెల్ప్ చేసిన అందరూ లోపల రండి తీసుకెళ్ళాడు. అట్లా తీసుకెళ్లే బదులు మొత్తం లివింగ్ రూమ్లో కూర్చోబెట్టేసి నాకు హెల్ప్ చేసినాడు కాకుండా ఆల్రెడీ కెప్టెన్ అని పక్కన పెడుతున్నాను అక్కడ అందరం ముందు చెప్పొచ్చు కదా. నువ్వు సాడే తీసుకెళ్ళి మాట్లాడేది ఏంది, అది సీక్రెట్ కాదు కదా, ఓపెన్ మాట్లాడొచ్చు కదా. అట్లా కాదు నాన్న, నేను చెప్తున్నాను కదా, నీ కష్టపడి నీ కోసం ఆడి నేను నిలబెట్టిన వాళ్ళని కంటెండర్ చేస్తే పోయేదే కదా అంటే అప్పుడు చెప్పొచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు, నా వాయిస్ ఎక్కడ వినిపించింది, తనుజ వాయిస్ వినిపించలేకుండా చేసావు, దివ్య నిమ్మాని ఇదే భజన ఆడుతున్నావు అని. అబ్బా ఈ పాయింట్ అయితే లైవ్లో చాలాసేపు సూదుల్లాగా తనుజ అట్లా మాట్లాడుతుంటే చూసేవాడికి అట్లా ఏమనిపిస్తుంది అంటే, బాబోయ్ చిన్నప్పుడు ఈ తనుజకి ఏం పెట్టారు, ఈ విధంగా మాట్లాడుతుంది, ఒక్క దిప్పు కూడా మాట్లాడుతుంది. అబ్బా ఎంతమంది నామినేషన్ అయితే అంతమందికి ఫుల్గా మాట్లాడేసింది.
అలుపు లేకుండా ఎంత సాయికైనా ఇమ్మానులకైనా మన దివ్యకైనా సుమన్కైనా ఎవరికైనా సరే ఎంత క్లారిటీగా చెప్తుందంటే మాటలో ఒక్క తిప్పుకోకుండా అల్లాడించేసింది వాళ్ళని ఆ విధంగా అనమాట. భరణి గారు కొన్ని పాయింట్లు చెప్పాడు కానీ అప్పుడు చెప్పొచ్చుగా. అట్లా మరి హెల్ప్ చేశాను కదంటే బాండింగ్ అప్పుడు హెల్ప్ చేసావు, బాండింగ్ కాకుండా ఏదైనా సపోర్టింగ్ గేమ్ అప్పుడు హెల్ప్ చేసావు, చేయలేదు అంటలా అని నీ గేమ్ నీవు ఆడమని చెప్తున్నా నేను అని అంటుంటే అయిపోయినాక సాయి అంటాడు, బాగానే నామినేట్ అయిన సాయి అన్నాడు, భలేవాళ్ళండి మీరు. సాయిని అట్టే నామినేట్ చేసింది, సాయి నామినేట్ అయ్యాడు. సాయి ఏంది, నువ్వు చాలా స్పీడ్గా ఉంటావు, నీకు బయట ఫాలోయింగ్, నిఖిల్ కూడా నీకు ఫాలోయింగ్ ఎక్కువ, అందరూ నామినేట్ చేస్తానంటాడు. ఫాలోయింగ్ కాదు నిఖిల్, ఇక్కడ గేమ్ చూసి మాట్లాడు అన్నాడు. అసలు నామినేషన్ అన్నింటిలో కూడా భరణి గారిని నామినేట్ చేయడం హైలైట్. సాయి నామినేట్, సాయి వచ్చి మధ్యలో నాన్ సెన్స్గా మాట్లాడుకు అన్నాడు. సెన్స్ లేకుండా మాట్లాడుకుంటే నువ్వు సెన్స్ లేకుండా మాట్లాడుకు మైండ్ ఓడ్స్ అన్నది. సెన్స్ అనకూడదు కదా సాయి అన్నమాట. ఏదైనా రీజన్లో చెప్పుకుంటే వాగ్వాదం చేసుకోవచ్చు. ఇప్పుడు భరణి చాలాసేపు వాగ్వాదం చేసాడు, అట్లే బయట కూడా మాట్లాడితే పోయింది కదా. తనుజతో మాట్లాడుతున్నాడు, అట్టే బయట కూడా మాట్లాడాలి, స్టాండ్ తీసుకోవాలి. ఏమన్నా మొహమాటం పడితే ఏదో సామెత అయినట్టు అవుద్ది. దాని మొహమాట పడతాడు, దాన్ని చెప్పాలంటే ఆడేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు. అందుకని సేఫ్ ఆడేద్దామంటే ఆడేసి మళ్ళీ తీసి బయట వేస్తారు. మొహమాటం కాదు, మొహమ్మే చెప్పేసేయాలి. అవునన్నా కాదన్నా చెప్పేస్తే వాడు క్లారిఫై ఇస్తే అప్పటి వరకు ఆలోచిస్తారు, తర్వాత వదిలేస్తారు కదా, తర్వాత మర్చిపోతారు కదా, కరెక్టే కదని. అది చేయకుండా భరణి గారు ఇంకా సేఫ్ ఆడుతూనే ఉండాడు. అయిపోయిందా. నెక్స్ట్ తనుజ బతికిపోయింది, తనుజ నామినేట్ లేదు. చివరికి లాస్ట్లో బిగ్ బాస్ దివ్య కెప్టెన్ కదా ఒకటి నామినేట్ చేయమంటే దివ్య నామినేట్ చేస్తుంది, తనుజ నామినేట్ చేస్తుంది. ఏమో నామినేట్ చేస్తుంది తెలుసా, భరణి గారిని అంద కదా నీ ఆటలు వాడి. భరణి గారు ఇప్పుడు ఏదో దివ్య రీజన్లో చెప్తుందని అది కాదు, భరణిని నామినేట్ చేసిందని. భరణి నామినేట్ చేసే రీజన్లో దివ్య పాత్ర కూడా ఉంది కాబట్టి తనుజ నామినేట్ చేసింది. నామినేట్ చేసి హెల్ప్ చేయకపోతే ఏడుస్తావు, బాండింగ్ లేకపోతే ఏడుస్తావు, చేతులు కట్టుకొని బతులాడతావు, గేమ్ కాడ బతులాడతావు అని అంటే. ఇప్పుడు రౌండ్లో పెట్టి కెప్టెన్ టాస్క్ జరిగింది కదా పోయినసారి ఇమ్మానులు ఆడినప్పుడు. లాస్ట్లో ఇమ్మానులు తనుజ ఉంది. తనుజ ఏమంది, ఆడపిల్లగా నాకు ఈ ఇమ్మానులు ఈసారి అంది. లేదు నేను అవ్వాలి, నేను అప్పుడు బ్యాడ్జ్ కూడా పెట్టుకోలేదండి. సరే వదిలేసి. అది బతిలాటం అవుద్దా, బెగ్గింగ్ అవుద్దా, అడుక్కోవడం అవుద్దా? మామూలుగా అడిగింది అంతే కదా, దాన్ని తీసుకొచ్చి పెడుతుంది. తర్వాత మాట్లాడితే టాస్క్ అయిపోగానే ఓడిపోతే ఏడుస్తావంటే బాధతో ఏడవదా? నేను కెప్టెన్సీలో ఏడ్చిందంటే ఇప్పుడు అక్కడ మోసం, ఎదురు భరణి నిలబడి కూడా మోసం చేసేది, వెనుపడి పొడిచాడు, ఏడవదా? ప్రతిసారి కంటెంటర్ అవుతుంది, కెప్టెన్ అవ్వలేదు, కొంచెం బాధ అనేది ఉంటుంది కదా. ప్రధానికి ఏడుస్తావు, చేతులు కట్టుకొని ఇలాగే ఉంటావు, ఇలాగే బతులాడతావు అని అంటే. ఇప్పుడు దివ్య ఎప్పుడు ఏడవలేదా? భరణి గారు హెల్ప్ చేయకపోతే ఏడవలేదా? ప్రతిదాని ఇట్టే ఆడుతున్నారు, ఏడవలేదా? అసలు ఏడవకుండానే ఉందా దివ్య ప్రతిదానికి? అది ఏడవలేదంటే తనుజ ఏడుస్తున్నట్టు నామినేట్ చేయాలి. అది కాదు రీజన్, మొత్తం భరణి ఏం చేసిందనే ఆమె నామినేట్ చేసింది, అదే రీజన్, మెయిన్ రీజన్. చివరికి తనుజను కూడా నామినేట్ తీసుకొచ్చేసింది. హైలైట్ ఏంటంటే ఇద్దరిలో మహానటులు ఎవరంటే, ఒకటి మహానటులు కాదు, మైండ్ తోటి మొత్తాన్ని గేమ్ని చేంజ్ చేసింది ఎవరంటే తనుజ, సంజన, వీళ్ళిద్దరే. ఎందుకంటే సంజన ఏమో ఏడ్ చేసి ఎమోషనల్ డ్రామా చేసిందా లేకపోతే యాక్టర్ కాబట్టి జీవించేసిందా అనేది చూస్తే అస్సలు ఎట్ట ఏడ్చింది తెలుసా, జీవించేసింది అనుకో. అసలు చాలాసేపు ఏడ్చి అగ్రహమైన గేమ్ చేంజ్ చేస్తే, అది ఎమోషనల్గా వేసేస్తే, ఇక్కడేమో నామినేషన్ తోటి తనుజ ఏమో నామినేషన్ తోటి హౌస్ అంతా గందరగోళం చేసి పడేసింది. ఎంతమంది వచ్చినా అంతమందికి జవాబు ఇచ్చింది, తగ్గేదిలే అన్నట్టు ముందుకు వెళ్ళిపోయింది. అలాగని మైనస్లు లేవను కదండి, కొన్ని చోట్ల తడబడింది, కొన్ని చోట్ల దొరికిపోయినరా అనుకుంది. కానీ ఈ నామినేషన్లో కామన్, మళ్ళీ వాళ్ళందరూ ఫ్రెండ్షిప్ అయిపోతారు. మనం గేమ్ వరకు చూద్దాము అంతవరకే, కానీ మనం పర్సనల్గా పోయి మనం ఏమీ ఇది చేసుకోవద్దు. మనం కొట్లాడుకోవడం, కామెంట్లు పెట్టి ఏం అవసరం లేదు. వాళ్ళు ఎవరికి బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అంతవరకు. ఎందుకంటే అంత అయిపోయినాక వాళ్ళు హగ్గు ఇచ్చుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఏమో నన్ను అందరూ టార్గెట్ చేసినట్టుందా అని తనుజ ఇమ్మని అడుగుతుంది. అందరు కూర్చొని ఇమ్మేమో లేదు తనుజ, నాకు మా అమ్మ కంటే నువ్వే ఎక్కువరా అంటున్నాడు. ఇమ్మానీయులు సంజన కంటే తనుజే ఎక్కువ అంట. అబ్బాయి ఎంత సేఫ్ ఆడుతున్నాడు ఇమ్మానీయులు.
నాకు సంజన కంటే కూడా మా అమ్మ కంటే కూడా నువ్వే ఎక్కువ తనుజా అని చెప్తున్నాడు. ఎంత సేఫా ఏమ్మా, నేను టూ సేఫ్ అబ్బా. అంత నామినేషన్ అంత గౌరవాలు చేసి వచ్చి ఇక్కడంటే వాళ్ళ అమ్మకంటే తనుజ ఎక్కువ అని చెబుతున్నాడు. ఇది నిజమేనా? చిన్న కామెంట్ అయితే చేయండి. ఇది నామినేషన్ బ్రీఫ్గా చెప్పాను. లైవ్లో అయితే గంటల సాగింది. బ్రీఫ్గా చెప్పాను. మరి తనుజ అల్లాడిందా, అల్లాడించిందా? మరి సంజన ఏడుపులో డ్రామా ఉందా, లేకపోతే బయటికి వెళ్తాన భయం ఉందా అనేది చిన్న కామెంట్ చేయండి. మీ ఇష్టమైన కంటెస్టెంట్ కూడా చిన్న కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.